నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని కూటమి నేతలు తిరుమల లడ్డూ కల్తీ విషయంపై చేస్తున్న ఆరోపణలకు ఖండిస్తూ సిద్ధలయ్య సెంటర్ వద్ద సిద్ధలయ్య దేవాలయంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని సీబీఐ తేల్చి చెప్పినా కూటమి నాయకులు కళ్లు తెరుచుకోలేదన్నారు. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని కనీసం ఆలోచన చేయకుండా కూటమి నాయకులు నానాయాగి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సీబీఐ ఇచ్చిన నివేదికపై నమ్మకం లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారన్నారు. కేంద్రంలో ఉండేది కూడా కూటమిలోని ప్రభుత్వమే కాబట్టి అక్కడికి వెళ్లి సీబీఐది తప్పుడు నివేదికని చెప్పండి చూద్దామంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెడ్డ పేరు తీసుకురావాలని కూటమి ప్రయత్నిస్తే అది వికటించిందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లెంపలు వేసుకుని ప్రజలకు దేవునికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బత్తిన పట్టాభిరామరెడ్డి, బొద్దు మధుసూదన్ రెడ్డి, దంతోలు లక్ష్మీనారాయణరెడ్డి, పోలంరెడ్డి పెంచలరెడ్డి, వేటూరి మురళీమోహన్ రెడ్డి, పిట్టబోయిన వెంకట సుబ్బయ్య, డాక్టర్ ఖాదర్ బాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వంపై జగన్ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద అనేక అవకతవక మాటలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని పవిత్రతను పాడు చేశారని చెప్పి అభియోగాలు మోపి దాన్ని పెద్ద ప్రచారం చేసి ఎంతో మేలు చేస్తున్న జగన్ మీద ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు సరైన బుద్ధి చెప్పి ఇంకనైనా మానుకొని నిజాలు బయట చెప్పి ఈ కార్యక్రమం జరగలేదని చెప్పి వాళ్ళు దేవుడి దగ్గర దండం పెట్టి అసలు నిజంగా అత్త చేసిన పాపం అంతకన్నా ఇంతగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ విధంగా కించపరచడం అంతా చాలా దుశ్చర్య. దీన్ని అందరూ కూడా ఏకకంఠంతో ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఆయన చేసే సమస్యలు అన్నీ కూడా పక్కదావ పట్టించాలని చెప్పి ఈ దారిన ఈ విధమైన అభియోగం మోపారు. దీన్ని అందరూ ఖండిస్తున్నారు. లడ్డు గత ప్రభుత్వం లడ్డులో జంతు కొవ్వుని జంతువుల కొవ్వుని వాడారన్న నెయ్యిలో అభియోగం అవుతుంది. ఆ అభియోగాన్ని సిబిఐ ద్వారా విచారణ చేసి దాని మీద ఎలాంటి కొవ్వు వాడలేదని దాని మీద క్లీన్ చిట్ వచ్చింది. ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద వేసిన అభియోగాన్ని ఆ దేవుడే ఎలాంటి దాంట్లో కొవ్వు పదార్థాలు లేవని రుజువు చేసుకున్నాడు. తిరిగి మళ్ళా ఈరోజు మేము ప్రార్థన చేసింది ఏంటంటే ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించి ఆ దేవదేవుడి యొక్క లడ్డుని ఇంకైనా కూడా ఏంటంటే దాంట్లో ఎలాంటి అపవిత్రం కాలేదని, మంచిగా జరిగిందని, ఆ స్వామివారిని ఇంకా కించపరచొద్దని ఈ పాలకులు ఇంకనైనా మంచి బుద్ధి తెచ్చుకొని స్వామివారిని కీర్తించే బదులు కీర్తించమని ప్రాధాయపడుతూ ఈరోజు మన సిద్ధలయ్య స్వామి దగ్గర వైసీపీ నాయకులు అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థించాము. ఈ తెలుగుదేశం నాయకుడికి మంచి బుద్ధి ప్రసాదించమని, తప్పుడు నిర్ణయాలు చేయొద్దని వేడుకున్నాం. అవి తెల్లరావా కొద్ది రోజులకు వాసన రావంటే కొవ్వు పదార్థాలు ఉన్న పెడతారు. దేవుడు పవిత్రన్నాడు. పవిత్రమైన దేవస్థానంలో ఎవరైనా చేస్తారా పని? అట్లా ఆ విధంగా అబోధాలు వేసి పార్టీ మీద బురద లేదని చూస్తున్నారు. వాళ్ళు ఏదో క్రెడిట్ పొందని చూస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. కోర్టులు తీర్పిచ్చాయి. ఎంక్వైరీ చేసి ఉండే ఏసీ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఉన్నారు. అన్నీ కూడా నిజం తెలుపుతున్నాయి. ఈరోజు నిజం తెలిపితే ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు? మేము అదే అడుగుతున్నాం. కొద్దిగా నిజం తెలిసింది కదా, అపవిత్రం జరగలేదు కదా, మీరు అన్నట్టు వెనక్కి తీసుకుంటారా? అపవాదులు వేశారు. అపవాదులు వేసేటప్పుడు ఒక మనిషిని ఆలోచించి చేయాలి కదా. అపవాదం చేయాలంటే ఏమి లేకుండా ఉద్యోగ వాళ్ళ ముందు అపనిందలు వేసి వాళ్ళు ఎంత బాధపడ్డారు. అపనిందలు జరిగిన వేసినట్టు ఇవన్నీ కూడా ఇంకనన్నా కూడా చేసుకుని ఎంతసేపు పట్టినా జగన్మోహన్ రెడ్డి ఓల్డ్ చేసి రిలీజ్ చేసినట్టు మీరు ప్రజలను కాపాడండి, రాష్ట్రాన్ని బాగుపరచండి. ఎవరైతే అంటున్నారు ఇట్లా అపనిందలు వేస్తే అడిగి పోయి భక్తులు ఎంత మనోభావం దెబ్బతినింది. వాళ్ళకి దేవుడి దగ్గర పోయి తీసుకోవాలంటే ఎవరైనా ఇప్పుడు అక్కడ ఒక నలిచిపడిందంటే కూడా మన ఆహారం తినం. బ్లడ్లో విషయం కలిసి పువ్వు కలిపినారంటే ఎవరైనా తీసుకుంటారా? మానవత్వం కూడా ముందుకు పోగలరా? దైనంగా తీసుకోగలరా? అట్లా అపవిత్ర మాటలు చేసి దేవుడిని కూడా మోసగించాలని చూస్తున్నారు ఈ నాయకులు. మీరు రాజకీయం చేసుకోండి అంతేగాని దేవుడి మీద రాజకీయం చేసేది.
చిన్నకి దేవుడే, పెద్దకి దేవుడే, పేదవాడికి దేవుడే, మంచివాడికి దేవుడే, అందరూ సర్వదే వైకుంఠవాసుడు ఆయన శ్రీనివాసుడు. అటువంటి ఆయన మీద అపవిత్రత చేసి మీరు అపరిందలేసి ఆయన మీద చేసేది కాక మళ్ళీ ప్రజల మీద, నాయకుల మీద చేసి జగన్మోహన్ రెడ్డిని వర్షపాలు చేయాలని చెప్పని మీరు అబాస్పాలు చేయాలని ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి. అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు సగమైన బుద్ధి చెప్పేదో దగ్గరకు వచ్చేసి ఉన్నాయి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.